మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన అనిశ్చిత వ్యాఖ్యలను నిరసిస్తూ కోదాడలో ధర్నా నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన అనిశ్చిత వ్యాఖ్యలను నిరసిస్తూ కోదాడలో ధర్నా నిర్వహించిన కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో హూందాతనానికి భంగం కలిగించేలా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమ సారథి కేసీఆర్ పై చేసిన అనిశ్చిత అవమానకర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలో ఉండి ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సింది పోయి రాజకీయ ప్రత్యర్థులపై వ్యక్తిగత దూషణలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు. అధికార అహంకారంతో మాట్లాడే నాయకులకు ప్రజలు తగిన సమయంలో బుద్ధి చెప్తారని హెచ్చరించారు. రాజకీయ ప్రత్యర్థులపై రక్తం చల్లాలి అనే భావన కలిగించే విధంగా వ్యాఖ్యలు చేయడం ఒక ముఖ్యమంత్రి భాష కాదని బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. ఇటువంటి వ్యాఖ్యలు సమాజంలో ఉద్రిక్తతలకు దారితీసే ప్రమాదం ఉందని ప్రభుత్వం దీనిపై స్పష్టమైన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం రాజకీయ విమర్శలతో కాలం గడపడం విచారకరమన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పకపోతే తెలంగాణ ముఖద్వారం నుండి ఉద్యమం మరల మొదలవుతుందని హెచ్చరించారు. పెట్టిన పొయ్యి మాదిరిగా కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి గొప్ప చెప్తే ఆయన అవగాహన లేని, అనుభవం లేని అసమర్థతతో వల్ల ఈరోజు రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరితో పాటు విధ్వంసాన్ని సృష్టిస్తూ ఉన్నాడు. తెలంగాణ రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలి, కన్నెపల్లి పంప్ హౌస్ని ఆన్ చేయాలి, వచ్చే ప్రమాదం ఏమీ లేదు అని చెప్పేసి అనుభవించిన ఇంజనీర్లు కూడా చెప్తూ ఉంటే వాళ్ళని జైల్లో వేస్తా, జైల్లో వేయకపోవడమే పొరపాటు అని చెప్పేసి బెదిరిస్తూ ఉన్నాడు. కేసీఆర్ గారి మీద అమానుషంగా ఈ తెలంగాణ సాధించిన నాయకుడు, ఈ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు, వివక్షకు గురైతున్న ఈ తెలంగాణని బాగు చేయాలనే లక్ష్యంతో అనేక త్యాగాలు చేసి ఉద్యమం చేసి సాధించుకున్న తెలంగాణకి నీళ్ళు ఇవ్వాలనే సంకల్పంతో సస్యశ్యామలం చేస్తే ఈరోజు రైతాంగాన్ని ఆగం చేయడానికి కేసీఆర్ గారి మీద అక్కస్తోని గత ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ని బదనాం చేయడానికి ఉపయోగంలో ఉన్న మేడిగడ్డ పంప్ హౌజుల్ని, కన్నెపల్లి పంప్ హౌజుల్ని ఆన్ చేయకుండా రైతుల్ని వివక్షకు గురి చేస్తున్న నేపథ్యంలో ఒకవైపు ప్రతిపక్షంగా మేము అడుగుతూ ఉంటే సమాధానం చెప్పడానికి, పనిచేయడానికి చేతగాని దద్దమ్మ రేవంత్ రెడ్డి రాత్రి పంట పొలాలు ఎట్లా పండుతాయని చెప్పేసి విలేకరులు ప్రశ్నిస్తే వాళ్ళ గొంతు కోసి నెత్తురు చల్లండి, ఆ నెత్తురుతోని పంటలు పండుతాయని చెప్పేసి ఎంత పనికిరాని దద్దమ్మ మాటలు మాట్లాడుతున్నాడంటే, ఒక ముఖ్యమంత్రి అయి ఉండి ఆ రోజు తెలంగాణ ఉద్యమం జరుగుతూ ఉంటే తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ ఎక్కుపెట్టిన ఈ పనికిరాని పెరికి పంద ఈరోజు కేసీఆర్ గారిని నీళ్ళు ఇవ్వమని చెప్పేసి బీఆర్ఎస్ అడుగుతూ ఉంటే దద్దమ్మ లాంటి సమాధానాలు చెప్పి రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు జర్నలిస్టులు అడిగితే నీ తోలు తీస్తా అంటున్నాడు. స్కాలర్షిప్ల కోసం విద్యా సంస్థల యాజమాన్యాలు, కార్పొరేట్ కళాశాలలు పోయి అడిగితే బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఉద్యోగస్తులు అడిగితే ఉద్యోగస్తులు బెదిరిస్తున్నాడు. రియాల్టర్లు పోయి అడిగితే రియాల్టర్లు బెదిరిస్తూ ఉన్నాడు. అన్ని రకాల అన్ని వర్గాల వాళ్ళని బెదిరించుకుంటూ హైడ్రా పేరు మీద డబ్బు సంపాదించుకోవడానికి పేదవాళ్ళ మీద ఉక్కుపాదం మోపుతూ ఈ 2.5-3 సంవత్సరాలుగా, దరిదాపుగా 3 సంవత్సరాలుగా వస్తుంది, 2.5 సంవత్సరాలుగా ప్రజల్ని పీక్కి తింటున్న రాక్షసుడు రేవంత్ రెడ్డిని వెంటనే ఆ సీట్ నుంచి తొలగించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. అమానుషంగా కేసీఆర్ గారి మీద రెచ్చగొట్టే విధంగా హత్య చేసిన నేరస్తుడు ఎంతనో హత్యను ప్రోత్సహించినోడు కూడా అంతే అవుతాడు. ఈరోజు హత్య గావించే విధంగా, రెచ్చగొట్టే విధంగా రక్తాన్ని మీరు చల్లండి అని చెప్పేసి రెచ్చగొడుతున్న ఈ రేవంత్ రెడ్డి మీద వెంటనే హత్యా నేరం కేసు నమోదు చేయాలని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే ఈయనని ముఖ్యమంత్రిగా బర్తరఫ్ చేయాలి.
ప్రజలు అవకాశం ఇస్తే ఇచ్చుండొచ్చు. కానీ ఈరోజు జరుగుతున్న పరిణామాలు తెలంగాణలో అన్ని వర్గాలని ఇబ్బంది పెట్టి భయభ్రాంతులకు గురి చేసి బ్లాక్మెయిల్ చేసి దౌర్జన్యంతో ఆ సీట్లో పదవిని అనిపిస్తున్న రేవంత్ రెడ్డి అధికారం కోసం కోట్లని గడించడానికి తెలంగాణ ప్రజని సొత్తుని దోచుకోవడానికి ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అటువంటి ప్రయత్నాలకి అడ్డు తగులుతున్న బీఆర్ఎస్ పార్టీని అడుగడుగునా ఇబ్బంది పెట్టాలనే ఆలోచన, నీళ్ళు ఇవ్వకుండా ఈరోజు రైతాంగాన్ని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన చేస్తున్న రేవంత్ రెడ్డి మీద, అమానుషంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి మీద ఒక అనామకుడు కూడా, నిరక్షరాస్యుడు కూడా ఈ మాటలు మాట్లాడు హత్య చేయమని ప్రేరేపించే విధంగా ఈరోజు కార్యకర్తల్లో వాళ్ళ ఉన్న అధికారులను రెచ్చగొట్టడానికి చేస్తున్న ఈ ప్రయత్నాన్ని యావత్ ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రజాస్వామ్యవాదులు, మేధావులు తీవ్రంగా ఖండించాలని వెంటనే రేవంత్ రెడ్డి మీద హత్యానేరం రిజిస్టర్ చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో కోదాడి నుంచి మొదలైన ఈ ఉద్యమం తప్పకుండా హైదరాబాదు నడిబొట్టున సెగదగిలేటట్టు ఉద్యమాన్ని తయారు చేస్తాం. తప్పకుండా ఆయన గద్దె దిగేంత వరకు నిర్విరామ అవిశ్రాంత పోరాటం కొనసాగుతుంది. జై బీఆర్ఎస్.